హలో ఎవ్రీవన్, విజయ ఎర్రమిల్లి ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక్ సోమవారం శుభాకాంక్షలు. ఈరోజు మనం విశాఖపట్నం నక్కవనిపాలెంలో ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేసుకుందాం. శివాలయం అవుట్ సైడ్ ప్రవేశద్వారం దగ్గర ఒక వైట్ చిన్న బ్యానరు కనిపించిందండి. దాని మీద ఏమి రాసి ఉందో అది నేను ఇప్పుడు ఒకసారి చదువుతాను. భక్తులకి విజ్ఞప్తి: శ్రీ స్వామివారికి భక్తులు సమర్పించే పూజా ద్రవ్యములు మరియు అభిషేక ద్రవ్యములు ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ, ప్లాస్టిక్ కవర్స్లో కానీ, ప్లాస్టిక్ గ్లాసుల్లో కానీ తీసుకురావడం నిషేధించబడింది. కావున భక్తులు సహకరించాలని కోరుచున్నాము అని ఇక్కడ మెన్షన్ చేసి ఉందండి. సో మనం కూడా తప్పకుండా పాటించాలి టెంపుల్స్ పరిశుభ్రంగా ఉంచడానికి. ఆలయం ఒక గోపురం పైన అయ్యప్ప స్వామి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి చూడండి. ఇదిగో ఇది ఎంట్రన్స్ అండి. ఈ శివాలయంలో 2 ప్రకారాలు ఉంటాయి. మొదటి ప్రకారంలో మనకి శ్రీ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. ఆ పక్కనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గర్భగుడి. ప్రతి సంవత్సరము ఈ దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవము మరియు ఊరేగింపు ఎంతో వైభవంగా జరుగుతుంది. శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ ఒక ప్రిమైసెస్లో ఇది 2వ ప్రాకారం. ఇక్కడ వినాయకుడు, శివుడు ఇంకా పార్వతీ అమ్మవారి దర్శనం మనకి అవుతుందండి. ఇక్కడ ఈరోజు కార్తీక సోమవారం కదా, సో శివుడికి ఎంతో ప్రియమైన నందిని కూడా ఎంతో బాగా పువ్వులతో అలంకరించి పూజలు చేశారు. సో క్యూలో వెళ్తున్నప్పుడు మనకి ముందుగా వినాయకుడు దర్శనమిస్తారు. ఈ గర్భగుడి పక్కనే శివుడి గర్భగుడి ఉంటుందండి. అక్కడ భక్తులు ఇవాళ ఎన్నో అభిషేకాలు, పూజలు అవి చేస్తున్నారు. సో శివుడి గర్భగుడి పక్కన పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు భక్తులు. ఇక్కడ ముందుగా ఇది వినాయకుడిని దర్శనం చేసుకుంటున్నారండి. ఇక్కడ మనం ఇప్పుడు శివుడిని దర్శనం చేసుకుంటాము. అదిగో అండి, మనకి శివుడి దర్శనం అయింది కదా. సో హర్ హర్ మహాదేవ్. ఈరోజు శ్రీ పార్వతీ అమ్మవారికి కూడా ఎన్నో స్పెషల్ పూజలు ఇక్కడ జరిగాయండి. చూడండి ఎంత బాగా ఇక్కడ అంతా డెకరేట్ చేశారు. ఓం శ్రీ మాత్రే నమః. ఈ దేవాలయంలో శ్రీ షిరిడి బాబా గర్భగుడి కూడా ఉందండి. ఇంకా ఈ గర్భగుడి పక్కనే నవగ్రహాలు ఉంటాయి. సో ఇవి 2 కూడా మనం ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నాము. ఈ దేవాలయంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి దర్శనం ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. ఇది అయ్యప్ప స్వామి గర్భగుడి. ఈరోజు కార్తీక సోమవారం అని స్పెషల్గా పువ్వులతో ఎంతో బాగా అలంకరించారు. ఇంకా పూజలు కూడా అయ్యాయండి. ఇక్కడ భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గర్భగుడిలో ఎదురుగా అయ్యప్ప స్వామి గర్భగుడి మనకి దర్శనం అవుతుందండి. ఈరోజు ఇక్కడ చాలా భారీ సంఖ్యలో వచ్చారండి భక్తులు, దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ వేరేగా అరేంజ్ చేశారండి దీపాలు సమర్పించడానికి. సో భక్తులు చూడండి ఎంత చక్కగా ఇక్కడ దీపాలు వెలిగించారు. పూజలు అవి ఎంతో బాగా జరుగుతున్నాయండి. కార్తీక మాసంలో వచ్చే ఈ సోమవారాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఇక్కడ ఈ బోర్డు పైన పూజా టికెట్ల వివరములు అవి అంతా మెన్షన్ చేసి ఉన్నాయి. ఈ టెంపుల్లో ఒక పెద్ద రావి వృక్షం ఉంటుంది. ఆ వృక్షం కింద అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, శివుడు విగ్రహాలు ఉంటాయండి. మీకు దర్శనమిస్తున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఎదురుగాను. సో ఈ చెట్టు కింద ఎన్నో జంటనాగ దేవతల ప్రతిమల్ని ఇలాగా ప్రతిష్ఠించారండి. భక్తులు వచ్చి ఇక్కడ ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. సో ఇవాళైతే సోమవారం కదా, ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి చేస్తున్నారండి. సో ఇక్కడ పక్కనే ఒక వాటర్ ట్యాపు, ఇంకా మనకు అభిషేకం చేయడానికి బ్రాసు, కాపర్తో చేసిన చెంబులు అన్నీ అవైలబుల్గా ఉంటాయి.
సో ఇక్కడ పాలతోని జలంతోని భక్తులు వచ్చి అభిషేకం చేస్తారు. సో ఇక్కడ చూసారా, పసుపు, కుంకుమలు, పువ్వులు అన్నీ సమర్పించి దీపారాధన చేస్తున్నారు భక్తులు. మన లైఫ్లో ఎటువంటి నెగిటివిటీ ఉన్నా అది తొలగిపోయి అంతా పాజిటివ్, అంతా మంచి శ్రేయస్సు జరుగుతుందని భక్తులు నమ్ముతారండి. సో ఇదేమో అయ్యప్ప స్వామి టెంపుల్. ఇంకా ఇక్కడేమో ప్రసాదాలు అందరికీ పంచుతున్నారు. ఈ శివాలయంలో కార్తీక మాసం అంతా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. కానీ ఈరోజు కార్తీక సోమవారం కదా, సో ఇంకా ఎక్కువ రష్గా ఉంది. ఎంతో చక్కగా మామిడి తోరణాలు, అరిటాకులు, ఆ తర్వాత పువ్వులతోని అలంకరించారు. ఈ శివాలయం సీతమ్మధార హైవే నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ నెలంతా అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు కూడా భారీ సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ తెలుసుకోండి. ఉదయం 6 నుండి 12 వరకు మధ్యాహ్నం తెరిచి ఉంటుంది. ఈవినింగ్ 5 నుంచి 8 వరకు తెరిచి ఉంటుందండి. ఈ దేవాలయంలో జరిగే పూజలు ఇంకా టికెట్ ఒక ప్రైసు ఇక్కడ వివరంగా రాసి ఉంది. నేను కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అభిషేకం 20 రూపాయలు, ప్రత్యేక అభిషేకం 20, కుంకుమ పూజ 50, శ్రావణ మాసం పూజలు 300, కార్తీక మాసం పూజలు 300, శాంతి పూజ 300, ఇంకా నెల పూజ అంటే 30 రోజులు 300, రుద్రాభిషేకం 300, శివరాత్రి పూజ 100 రూపాయలు, తర్వాత సహస్రనామార్చన 50 రూపాయలు. దేవాలయం ఒక మండపంలో ఇలా మనకి బోర్డ్స్ కనిపిస్తాయండి. వాటి మీద లింగాష్టకం, శివ పంచాక్షరి స్తోత్రం, బిల్వాష్టకం రాసి ఉంటాయి. అవి చదువుతూ మనం దర్శనం చేసుకోవచ్చు. కార్తీక మాసం శివ మాధవుడు ఇద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన మాసం. అందులో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైనదని, ఈ రోజుల్లో చేసే స్నానం, పూజ, దానం వల్ల 1,000,000 రెట్లు పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. కార్తీక మాసంలో సోమవారం వ్రతం ఆచరించడం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ దేవాలయంలో ధ్వజస్తంభం రైట్ సైడ్న అంటే కుడివైపు మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవచ్చండి. ఆ పక్కనే భోజనశాల కూడా ఉంటుంది. అక్కడ నిత్యం ప్రసాదాలు అవి తయారు చేస్తూ ఉంటారు. ఈ పవిత్రమైన కార్తీక మాసం శివునికి ఇంకా విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రీతికరమైనది కాబట్టి భక్తులు శివ టెంపుల్స్ ఇంకా విష్ణుమూర్తి టెంపుల్స్ కూడా విజిట్ చేస్తారండి త్రూ అవుట్ ద మంత్. శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ టూర్ కంప్లీట్ అయిందండి. మీలో ఎవరైనా విశాఖపట్నం నుంచి వాచ్ చేస్తే కామెంట్ బాక్స్లో వైజాగ్ ఆర్ విశాఖపట్నం అని టైప్ చేయండి. ఇంకా మీరు ఏదైనా శివాలయం విజిట్ చేస్తే ఆ శివాలయం పేరు కూడా మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. చదివి నేను చాలా సంతోషిస్తానండి. వీడియోని లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దామండి ఒక మంచి వీడియోతో. హర్ హర్ మహాదేవ్, జయ శంభో శంకర.